V9 న్యూస్కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. వెన్నుపోటు దినోత్సవం సందర్భంగా కేకే రాజు ఇతరులు మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు ఈ రోజున ఒక పెద్ద మలుపుగా విశాఖపట్నం టౌన్లో సిటీలో వేలాది మంది ప్రజలు నిరసన కాలంతో కలెక్టరేట్కి వచ్చి వారి యొక్క ఆవేదన తెలియజేసినందుకు ప్రతి ఒక్కరికి నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా శుభాభినందనాలు తెలుపుతూ ఈరోజు యొక్క మెయిన్ ఎజెండా చంద్రబాబు నాయుడు సంవత్సరం పాలనలో చేసినటువంటి అనేక రకాలైనటువంటి మోసాలు దగాలు, తర్వాత అన్నిటికన్నా మించి ఆయన అరాచకాలు రాష్ట్రంలో పెరిగిపోయి పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలందరూ కూడా అనేక కష్టాల్లో మునిగి తేలుతున్నారు. ఈ సందర్భంగా నేను ఒకటే అడుగుతున్నాను, కష్టాలు తీర్చేది పోయి ఆయన ఒకే ఒక మాట, నేను సంపద సృష్టిస్తున్నాను అంటాడు. సంపద ఎక్కడ సృష్టించాడు? సంపద చంద్రబాబు కోసమో లోకేష్ బాబు కోసం సృష్టిస్తున్నాడా, లేకపోతే పేద ప్రజల కోసం ఆయన సంపద సృష్టిస్తున్నాడా అని అడుగుతున్నాను. నేను ఒకే ఒక విషయం మీ అందరికీ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 2,75,000 కోట్ల రూపాయలు ఇచ్చి రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద ప్రజానీకానికి అండగా నిలిచిన సంగతి ప్రజలు మర్చిపోలేదు. మాకు సుమారు 40% ఓటింగ్ ఉంది. అయినా సరే మేమందరం కూడా ఓపికతో ఉన్నాం. కాబట్టి సంవత్సర కాలం తర్వాత ఆయనకి బుద్ధి చెప్పాలని, ప్రజల్లో ఉన్నటువంటి ఆగ్రహాన్ని వినిపించాలని మా పార్టీ తరఫున విశాఖపట్నంలో మేమందరం కూడా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టింది. కాబట్టి మీరందరూ కూడా ప్రజల్లో తీసుకెళ్దాం. మా అధ్యక్షులు కేకే రాజు గారు, మా పెద్దలు మరి వాసుపల్లి గణేష్ కుమార్ గారు, విజయ్ కుమార్ గారు, అలాగే వరద కళ్యాణ్ గారు, వీళ్ళందరి సమక్షంలో ఈరోజు జరిగినటువంటి ధర్నా కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయిందని మీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సూపర్ 6 అని చెప్పేసి కూడా బాగా పట్టుకొని ప్రతి ఇంటికి వెళ్ళి నీకు 15 నీకు 18 అని చెప్పినటువంటి కూటమి నాయకులు ఈరోజు ఏమని ప్రజలకు సమాధానం చెప్తారో ఒక్కసారి వాళ్ళని అడగాల్సిన పరిస్థితి మీకుంది. ఈరోజు ఎందుకు వెన్నుపోటు దినం కాదని చెప్పేసి మీరందరూ అడగాల్సింది వాళ్ళు ఏదో దినం చేస్తున్నారు కదా, వాళ్ళని అడగాలి. ఈరోజు మీరందరూ కూడా ఈరోజు ఎంత పచ్చిగా ప్రజలను మోసం చేశాడో ఒకసారి ఆలోచించండి. ఈరోజు గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు పెన్షన్ ఇచ్చామని. పెన్షన్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన నాటికి 66.5 లక్షలు ఈ రాష్ట్రంలో పెన్షన్లు ఉంటే ఈరోజు 63 లక్షలు పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఒక్క కొత్త పెన్షన్ ఏ రోజైనా సరే మీరు ఒక్క కొత్త పెన్షన్ ఒక లబ్ధిదారుడికి మీరు శాంక్షన్ ఇచ్చారో ఒక్కసారి మీరందరూ మరి ప్రజల్లోకి వచ్చి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు 3 లక్షల పెన్షన్లు ఎగరగొట్టేసి ఆ 3 లక్షల పెన్షన్ల డబ్బులే ఈరోజు 1000 పెంచి మీరు ప్రజలకి మీరు గొప్పగా మేము 1000 పెంచామని చెప్పి చెప్తా ఉన్నారు. ఈరోజు ఇంటింటికి ర్యాషన్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆ ర్యాషన్ పనులు ఎందుకు తీసేసారో మీరు సమాధానం చెప్పాలి. ఈరోజు ఆ ర్యాషన్ తీసుకోలేక ప్రజలు చనిపోతూ ఉన్నారు. ఇవన్నీ కూడా మీరు ప్రశ్నించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సభాముఖాన్ని తెలియజేస్తా ఉన్నారు. జరిగింది ఒకటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వాళ్ళు ప్రచారం చేసింది చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే జూలై 1వ తారీఖున మీకు 3,000 రూపాయలే పెన్షన్ వస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏప్రిల్ 1000, మే 1000, జూన్ 1000, జూలై 1000, 4,000 కలిపి 7,000 రూపాయలు వస్తుంది. అంటే 66 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు. అంటే ఒక ప్రభుత్వ ధనంతో, ప్రజల ధనంతో ఒక ఓటుని 4,000 రూపాయలకి కొన్న ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని. ప్రజలు ఆశాజీవులు. ఇంకా పేద ప్రజలు ఏదైనా ఇస్తున్నారన్నప్పుడు ఆశపట్టడంలో తప్పు లేదు. ప్రజలు ఆశపడ్డారు, మోసపోయారు, నమ్మేరు. కూటమి ప్రభుత్వాన్ని మోసపోయారు, నమ్మేరు. కాబట్టి 12 నెలల కాలం తిరగకుండానే ఈరోజు ప్రజాగ్రహానికి కూటమి ప్రభుత్వం గురైంది. రామారావు గారు ఎవరు? కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన మామగారు. బతుకులిచ్చారు రాజకీయంగా. దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఎవరు? స్వయాన తోడలు. హరికృష్ణ గారు ఎవరు? వీళ్ళందరూ ఏరి మొన్నటి వరకు వీళ్ళందరూ ఎక్కడ ఉండేవారు? చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉన్నారా? ఎన్టీ రామారావు గారు ఎందుకు ఆత్మక్షోభతో చనిపోయారు? రామ్మూర్తి నాయుడు గారు ఎక్కడున్నారు? రాజకీయం వేరు. ఒక కుటుంబంలో నేను, నా తమ్ముడికి, నా చెల్లికి కూడా సిద్ధాంతపరంగా, సైద్ధాంతపరంగా ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు. దాని ప్రకారం జరుగుతాం. సంపద సృష్టిస్తామని చెప్పేసి చెప్పారు. గవర్నమెంట్ తీసుకున్నారు. నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను, వాట్ ఇస్ ద జీడిపి? చంద్రబాబు నాయుడు యూ షుడ్ టెల్ పీపుల్. ఈ 1 yearలో మీ జీడిపి ఎంత? 3.8%.
అంటే భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేనంత జీడిపి దరిద్రంగా ఓటమి లెవెల్లోకి వెళ్ళిపోయింది. డబుల్ డిజిట్లోనేమో సెంట్రల్ గవర్నమెంట్ దూసుకెళ్ళిపోతాం మోడీ గారు నేతృత్వం. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కరోనా విపత్తు సమయంలో కూడా జీడిపి 8.9 మోర్ దెన్ ది సెంట్రల్ గవర్నమెంట్. దట్ ఈస్ ద రూలింగ్. ఆ సత్తా ఉండాలి. ఎందుకంటే సంపద సృష్టించినామంటే అన్నావు, ఫెయిల్యూర్ అయిపోయావు కదా, మరి ఇప్పుడు నువ్వు పాలన దిగాలి కదా నువ్వు. నేను అదే ప్రశ్నిస్తాను అన్నమాట. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారంటే పీపుల్ రన్స్ ద ఎకానమీ, నాట్ ద రిచ్. పేదవాడు ఎకానమీ రన్ చేస్తారు, రిచ్ పీపుల్ రన్ చేయరు. ఈరోజు రిచ్ పీపుల్ దగ్గర నేను తీసుకెళ్తామన్నావు రాష్ట్ర సంపదని అమరావతి రూపులోని. ఆ రోజు 2,75,000 కోట్ల రూపాయలు పేద ప్రజల దగ్గర తీసుకుని వెళ్తే వాళ్ళు బీరువాలో దాచుకోలే, వాళ్ళు రొటేషన్ చేశారు. అది రూపాయి, 10 రూపాయలు, 11 రూపాయలు ఇలాగ సంపద సృష్టించుకుంది ఆటోమేటిక్గా. దాట్స్ హౌ ద జీడీపీ హాస్ గాన్ అప్. బాబాసాహెబ్ అంబేద్కర్ పరిపాలన మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అందించారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందించారు. మరి చంద్రబాబు నాయుడు ఈరోజు లోకేష్ ఈజ్ బుల్డోజింగ్ ద పీపుల్స్ మ్యాండేట్, సాబటైజింగ్ ద పీపుల్స్ మ్యాండేట్. పీపుల్ మ్యాండేట్ని ఈరోజు నువ్వేమో సర్వనాశనం చేస్తావు అన్నావు. రెడ్ బుక్ రాజ్యాంగంతో నువ్వు వెళ్తా ఉన్నావు. ఇంకా పవన్ కళ్యాణ్ కోసం చెప్పుకుంటే ఎంత తక్కువ చెప్తున్నాడు మంచి. ఈరోజు దీపాలు పెట్టాలంట, మోడీ గారి దగ్గర నుంచి కాపీ చేశారు. దీపాలు పెట్టిన కరోనా టైంలో ఒక బాంబులు వెలిగించాలంట. దేనికి? నీ అటర్ ఫ్లాప్ సినిమా కోసమా? డోంట్ యు నో దట్? నీ గవర్నమెంట్ రూలింగ్ మీద నీ పట్టు లేదు. ఏదో సినిమా స్టైల్లో నీ ఊపులకి ప్రజలు నిజంగా రెచ్చిపోయారు. మేము కూడా అనుకున్నాం, అమ్మో ఏ ఊపేస్తున్నాడండి, పరిపాలన కూడా అంత ఊపుతాడని చెప్పి అనుకున్నాం. కానీ ఈరోజు ఏంటంటే మోస్ట్ ఫెయిల్యూర్ ఎవరైనా ఉన్నారని డిప్యూటీ సీఎం అని చెప్పి తెలియజేస్తున్నారు. బెటర్ యూ కిడ్ దిస్ కూడా మీ గవర్నమెంట్. నేను చెప్తాను, ప్రజలు ఇంకా నేను నమ్ముతారు. చంద్రబాబు నాయుడుతో చేయలేని వారు ఎవ్వరు కూడా బాగుపడలేదు. ఏ ప్రభుత్వం, ఏ పార్టీ కూడా బాగుపడలేదు. అలాంటి వెనుపోటుదారుతో మీరు పైకి రావాలని చెప్పి కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేసిన మా అధ్యక్షులు కేకే రాజు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ సంవత్సర కాలంలో 6 హామీలు ఇచ్చి మనం చూసాం. 6 కోట్ల మంది ప్రజలకి వెన్నుపోటు పొడిచారు. 6 సంవత్సరాల బిడ్డ నుంచి 60 ఏళ్ల ముసలి వాళ్ళ వరకు కూడా ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్కటి నెరవేర్చకుండా చంద్రబాబు నాయుడు గారు అయితే కోటంలోని వ్యక్తులందరూ కూడా ఈరోజు వెన్నుపోటు పొడిచిన పరిస్థితి మనం చూసాము. ఈరోజు మహిళలకి, రైతులకి, నిరుద్యోగులకి, యువతకి, అన్ని వర్గాల ప్రజలకు కూడా వెన్నుపోటు పొడిచారు. అలాగే తీసుకుంటే ఈ ఏడాది పాలనని ఒక్క మాటలో చెప్పాలంటే విధ్వంసము అని చెప్పొచ్చు, 2 మాటల్లో చెప్పాలంటే మోసము, దగా అని చెప్పొచ్చు, 3 మాటల్లో చెప్పాలంటే అప్పులు, అవినీతి, అరాచకం అని చెప్పొచ్చు. అంత దారుణమైన పాలన అందించారు. ఈరోజు తీసుకుంటే మహిళలకి 2.5 కోట్ల మంది మహిళలకి ఉచిత బస్సు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా వెన్నుపోటు పడవడం జరిగింది. 1,60,00,000 మంది మహిళలకి మహాశక్తి పథకం ఇస్తానని చెప్పి ఇవ్వకుండా వెన్నుపోటు పడవడం జరిగింది. అలాగే 84 లక్షల మంది విద్యార్థులకి తల్లికి వందనం ఇస్తానని చెప్పి ఇవ్వకుండా వెన్నుపోటు పడవడం జరిగింది. అలాగే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా నిరుద్యోగ యువతకి వెన్నుపోటు పొడిచారు. అలాగే రైతులకి రైతు భరోసా ఇస్తానని ఇవ్వకుండా వెన్నుపోటు పడవడం జరిగింది. అలాగే పెట్టుబడి సహాయమే కాకుండా రేపొద్దున గిట్టుబాటు ధర కూడా ఇస్తానని చెప్పి ఎవరికి ఇవ్వకుండా వాళ్ళకి వెన్నుపోటు పడవడం జరిగింది. అలాగే పోలవరం ఎత్తు తగ్గించి రైతులకి వెన్నుపోటు పడవడం జరిగింది. అలాగే ప్రత్యేక హోదా తీసుకొచ్చే అవకాశం ఉండి కూడా వీళ్ళు ఆ విషయాన్ని పట్టించుకోకుండా వదిలేసి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకే ఈరోజు వెన్నుపోటు పొడిచారు. ఈ విధంగా అన్ని రకాలుగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ వెన్నుపోటు పడడంతో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ప్రారంభమైంది. ఈ కూటమికి ఓట్లేసిన ప్రజలందరూ కూడా ఈరోజు బాధపడుతూ ఉన్నారు. గుడిలో ఉన్న దేవుడిని వెలేసి మళ్ళీ దేవుడు కావాలని మొక్కుకున్న పరిస్థితి అయిపోయింది మాదని ఈరోజు బాధపడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఎన్నికల టైంలో చెప్పారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి ఈరోజు బాబు షూరిటీ అప్పుల గ్యారంటీ అన్న పద్ధతిగా పరిపాలిస్తూ ఉన్నారు. కేవలం ఏడాది కాలంలో 1,65,000 కోట్ల అప్పులు చేయడం జరిగింది. గతంలో మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ అలా జరగలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు కలిపి 3,30,30,000 కోట్లు అప్పులు చేస్తే కేవలం ఏడాదిలోనే అందులో
సగం కంటే ఎక్కువ అప్పులు చేసిన ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఉంది. వీటన్నిటిని డైవర్ట్ చేయడం కోసం, పాలనా వైఫల్యాన్ని డైవర్ట్ చేయడం కోసం ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ, అరాజకాలు సృష్టిస్తూ, అక్రమ కేసులు పెడుతూ, అక్రమ అరెస్టులు చేస్తూ ఉండే పరిస్థితి మనందరము కూడా చూసాము. అలాగే మహిళల రక్షణ గాలికి వదిలేశారు ఈరోజు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దిశ వ్యవస్థను తీసుకొచ్చి మహిళా రక్షణకు పెద్దపీట వేస్తే ఈరోజు మహిళల రక్షణ గాలికి వదిలేసి ఎక్కడ చూసినా మహిళల మీద అఘాయిత్యాలు, హత్యలు జరుగుతూ ఉండే పరిస్థితి. ఈరోజు రోజుకి 70కి పైగా మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయని పోలీస్ స్టేషన్లో కేసులు నమోదవుతున్నాయి. అంటే గంటకి 3-4 కేసులు నమోదవుతూ ఉండే దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి ఎప్పటికైనా కూటమిలో ఉన్న నాయకులు, చంద్రబాబు నాయుడు గారు, మంత్రులు అందరూ కూడా కళ్ళు తెరుచుకొని ఇచ్చిన హామీలు అమలు చేయాలి. అలాగే మద్యం ఈరోజు ఏరులై పారుతూ ఉంది, గంజాయి విరివిగా దొరుకుతూ ఉండే పరిస్థితి, డ్రగ్స్ ఎన్నడూ లేనట్టుగా ఆంధ్రప్రదేశ్లో దొరుకుతూ ఉంది. వీటన్నిటిని అరికట్టాల్సిందిగా కోరుతూ ప్రజల మద్దతు ఈరోజు మేము ఈ వెన్నుపోటు దినం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో చేయడం జరిగింది. మా అధ్యక్షులైన కేకే రాజు గారు, అలాగే పెద్దలు వాసుపల్లి గణేష్ గారు, అలాగే ఎంపీ గారు గొల్లబాబురావు గారు, మొల్లి అప్పారావు గారు, మిగతా పెద్దలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. ప్రజలందరూ కూడా అల్లాడిపోయే విపత్తిని కరోనా రూపంలో మనం 2020లో కానీ 2021లో కానీ చూసాం. ఆ కరోనా లాంటి మహా విపత్కర పరిస్థితుల్లో నిజాయితీగా, నిష్పక్షపాతంగా, అవినీతి రహితంగా, అర్హతనే ప్రమాణంగా తీసుకుని సంక్షేమ పథకాలు అమలు చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ కానీ, వాలంటరీ వ్యవస్థ కానీ ఈ దేశానికే ఆదర్శంగా నిలిచే విధంగా ప్రపంచ దేశాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ సర్వీసెస్ మీద WHO లాంటి సంస్థలు కూడా ఏ విధంగా నిర్మూలించగలిగారు, ఏ విధంగా ఆరోగ్య సేవలు అందించగలిగారనే విధంగా ఒక పటిష్టమైన నూతన వ్యవస్థని తీసుకొచ్చి దేశానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆదర్శంగా నిలబడటం జరిగింది. అదేవిధంగా రైతు సంక్షేమం కానీ, కార్మికుల సంక్షేమం కానీ, నిరుద్యోగ యువతీ యువకుల కోసం పెద్ద ఎత్తున పెట్టుబడులు చేసి విశాఖపట్నంలో ఆ రోజు జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో దేశ విదేశాల్లో ఉన్న పారిశ్రామిక దిగ్గజాలందరినీ కూడా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ఆ రోజు సుమారు 14 లక్షల పైచీలకు కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి పారిశ్రామిక రంగంలో కూడా ఈ దేశానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆదర్శంగా నిలవడం జరిగింది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ల కోసమో సీట్ల కోసమో కాకుండా ప్రతి అడుగులోని కూడా ఏ సమస్య కూడా 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ సమస్యలుగానే మిగిలిపోతున్నాయి. ఏ సమస్య కూడా మరీ పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో ప్రతి అడుగులోని, ప్రతి ఆలోచనలోని కూడా దీర్ఘకాలిక ప్రయోజనాలతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో సుభిక్షమైన సుపరిపాలన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అందించడం జరిగింది. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసింది, వైద్య రంగాన్ని నిర్వీర్యం చేసింది, వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసింది. కార్మికులకు సంబంధించి బాబు వస్తే జాబ్ వస్తుందని ఆ రోజు లోకేష్ నిరుద్యోగ 20 లక్షల జనవరి 1వ తారీఖు కల్లా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోతే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఛాలెంజ్ చేసిన యువగలంలో లోకేష్ గారు ఈరోజు ఎక్కడ జాబ్ క్యాలెండర్, ఎక్కడ నిరుద్యోగ భృతి అన్నారు, సంవత్సరానికి నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు, అంటే సంవత్సరానికి 36,000 రూపాయలు. ఈరోజు ఇప్పుడు చూసుకుంటే 2 సంవత్సరాలు కలిపి 72,000 రూపాయలు ప్రతి 20 లక్షల మంది నిరుద్యోగులకు కూడా ఈరోజు బాకీ ఉన్నారు. ఈరోజు అమ్మబడి పథకానికి చూసుకుంటే ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా ఉన్నారంటే ఒక కుటుంబంలో 2 ఉంటే మొదటి సంవత్సరం 30,000, రెండో సంవత్సరం విద్యా సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి 2 ఉంటే 60,000 రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి. వీటన్నింటినీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిర్లక్ష్యం చేసి కేవలం అమరావతి భ్రమలో పడి ఈ రాష్ట్రంలో వచ్చిన పన్నుల రూపంలో వచ్చిన సంపదనంతా కూడా ఏకపక్ష నిర్ణయాలతో తన వెనక ఉన్న కొంతమంది కార్పొరేటర్ వ్యక్తుల యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అమరావతి భ్రమలో పడి ఈరోజు అమరావతి పేరుతో ఆయన జపం చేస్తూ మిగతా ప్రాంతాలన్నింటినీ కూడా ఈరోజు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ప్రపంచంలోనే రోడ్డు కనెక్టివిటీ కానీ ఈ ప్రపంచానికి మంచి కనెక్టివిటీ ఉన్న నగరం విశాఖపట్నం. రోడ్డు కనెక్టివిటీ కానీ, రైల్ కనెక్టివిటీ కానీ, ఎయిర్ కనెక్టివిటీ కానీ, సీ కనెక్టివిటీ కానీ గ్లోబల్ ఎకనమీ ద్వారా ఈ దేశానికే ఆర్థిక పరిపుష్టి తీసుకురాగల శక్తి సామర్థ్యాలు ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతం మీద వివక్ష పక్షపాతం చూపిస్తూ ఈ ప్రాంతానికి ఎవరు పెట్టుబడిదారులు వచ్చినా వస్తే మీరు అమరావతి రండి, లేకపోతే ఇంకో చోటకి రండి అని ఈ ప్రాంతంలో వచ్చిన పెట్టుబడిదారులను కూడా పక్క రాష్ట్రాలకు తరలిపోయే విధంగా ఈరోజు ఒంటెద్దుపోబడితో నిర్ణయాలు తీసుకుంటూ ఉత్తరాంధ్ర ప్రాంతానికి కూడా తీరని ద్రోహం, అన్యాయం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తోంది. కాబట్టి ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసినే. ఈరోజు ప్రజలందరూ కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. వారందరూ కూడా కనీసం నోరెత్తాలంటే భయపడే పరిస్థితులు. ఒక విధమైన పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతోంది. ఎవరు గలమెత్తినా, ఎవరు నోరెత్తినా పోలీసు వ్యవస్థ ద్వారా ఈరోజు నోరునెక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి అధికారులు కానీ, అనధికారులు కానీ ఎవరైతే ప్రభుత్వ రంగాల్లో ఉన్నారో ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, పోలీసు వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం.
ఈరోజు ప్రజలు కట్టే పన్నుల ద్వారా మీ అందరికీ కూడా ప్రభుత్వాల ద్వారా మీకు రావాల్సిన జీతాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, మీరు కూడా మానవతా దృక్పథంతో ఆలోచించండి. ఈ రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా ప్రజల పక్షాన నిలబడాలని విజ్ఞప్తి చేస్తూ ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలను కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్టీ రామారావుని 95లో వెన్నుపోటు పుడిచి తెలుగుదేశం పార్టీని ఏ విధంగా కైవసం చేసుకున్నారో అదే రీతిన ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా వెన్నుపోటు పుడిచిన సందర్భంగా వెన్నుపోటు జనంగా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మీరు చూశారు ఈరోజు ఎంత పెద్ద ఎత్తున తరలి వచ్చారో. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిఎసి మెంబర్, రాజ్యసభ సభ్యులు